హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తున్నారో ఫస్ట్ సెమిస్టర్ స్పెషల్ లెర్నింగ్ డిసబిలిటీ కోర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు ఒకసారి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అండ్ రికార్డ్స్ మార్క్స్ ఇంటర్నల్ కానీ ప్రాక్టికల్ కానీ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం వీడియోలో క్లారిటీగా చూద్దాము. వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, సో సెమిస్టర్ 1 అది కూడా స్పెషల్ లెర్నింగ్ డిసబిలిటీ కోర్స్ వాళ్ళకి మనకి థియరీ పేపర్స్ వచ్చేసి కంప్లీట్లీ 6 ఉంటాయండి. పేపర్ కోడ్ వచ్చేసి A1 హ్యూమన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ A2 కాంటెంపరీ ఇండియా అండ్ ఎడ్యుకేషన్, B1 కోడ్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు డిసబిలిటీస్, తర్వాత B2 ఎడ్యుకేషన్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ డిసబిలిటీస్, C1 ఐడెంటిఫికేషన్ అసెస్మెంట్ నీడ్స్ SLD, C3 ఇంటర్వెన్షన్ అండ్ టీచింగ్ స్ట్రాటజీస్ SLD. ఓకే, మనకు కంప్లీట్లీ 6 థియరీ పేపర్స్ ఉంటాయి. ఈ 6 థియరీ పేపర్స్కి మనం థియరీ ఎగ్జామ్ ఎక్స్టర్నల్గా రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం రికార్డ్స్ కూడా రాయాల్సి ఉంటుంది. మీరు ఏ విధంగా రికార్డ్ మెయింటైన్ చేయాలో మీ కాలేజ్లో మీకు మీ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత మనకు ప్రాక్టికల్ కోర్సులో అంటే ప్రాక్టికల్కి మనకి ఇంకా 2 పేపర్స్ ఉంటాయి. అది E1 కోడ్ వచ్చేసి డిజబిలిటీ అండ్ ఇంక్లూజన్. ఓకే, కోడ్ E2 పేపర్ డిజబిలిటీ స్పెషలైజేషన్. ప్రాక్టికల్స్కి మనకు 2 పేపర్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు మనకు థియరీలో ఇంటర్నల్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అండ్ ఎక్స్టర్నల్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, టోటల్ ఎన్ని ఉంటాయో మనం చూద్దాము. ఇంటర్నల్కి మనకు 15 మార్క్స్ ఉంటుందండి. 15 మార్క్స్కి మనకు కాలేజీలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అండ్ ఎక్స్టర్నల్ అంటే థియరీ ఎగ్జామ్స్. ఓకే, మనకి ఈచ్ పేపర్ వచ్చేసి అంటే ఇంతకుముందు నేను 5 పేపర్స్ చెప్పాను కదా, 6 పేపర్స్ చెప్పాను కదా. సో ఆ 6 పేపర్కి ఈచ్ పేపర్ 35 మార్క్స్కి మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, సో మనకు ఇంటర్నల్కి కంప్లీట్గా సో మనకు టోటల్ వచ్చేసి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఒక పేపర్ కంప్లీట్గా కలిపి 50 మార్క్స్కి మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు ఇంటర్నల్ మొత్తం 90 మార్క్స్కి ఉంటుంది, అన్ని పేపర్స్ కలుపుకొని ప్రాక్టికల్ అండ్ థియరీ. ఎక్స్టర్నల్ వచ్చేసి ఎక్స్టర్నల్ వచ్చేసి మనకు 6 పేపర్స్ కదా, అవి వచ్చేసి 210 మార్క్స్ ఉంటుంది. సో టోటల్లీ మనకు థియరీ ఎగ్జామ్స్కి 300 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాక్టికల్ మార్క్స్ వచ్చేసి మనకి 2 పేపర్స్ చెప్పాను కదా, ఇంక్లూజన్ అండ్ డిజబిలిటీ స్పెషలైజేషన్. ఆ రెండింటికి ఇంటర్నల్ మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుంది అండ్ మనకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు, అది 25 మార్క్. సో ఈచ్ పేపర్ 75 ఉంటుంది. 2 పేపర్స్కి 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అయితే మీరు ఖచ్చితంగా 50 మార్క్స్ పేపర్కి మీరు 50% మార్క్స్ తెచ్చుకుంటేనే మీరు పాస్ అవుతారు. అంటే 50కి 50% అంతే ఎంత 25 మార్క్స్ మీకు ఖచ్చితంగా రావాల్సిందే. అంటే ఇంటర్నల్లో 15 మార్క్స్ ఉంది కదా, అందులో మీరు 7.5 అంటే 8 మార్క్స్ మీరు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఎక్స్టర్నల్ 35 కదా, మీరు ఇక్కడ 18 మార్క్స్ తెచ్చుకుంటేనే మీరు పాస్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి క్వశ్చన్ పేపర్ మోడల్ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా, 35 మార్క్స్కి మనకు క్వశ్చన్ పేపర్ మోడల్ ఈ విధంగా ఉంటుంది. మనకు పార్ట్ ఏ అండ్ పార్ట్ బిగా మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. పార్ట్ ఏలో మనకు 6 క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఈ 6 క్వశ్చన్లో మనకు ఏదైనా 3 క్వశ్చన్స్ మనం సెలెక్ట్ చేసుకొని రాయాలి. సో ఈచ్ క్వశ్చన్ 5 మార్క్స్ ఉంటుంది, టోటల్ 15 మార్క్స్. పార్ట్ బిలో మనకి 4 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 4 క్వశ్చన్స్లో మనం 2 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ రాయడం చేయాలి. ఈ 2 క్వశ్చన్స్కి ఈచ్ మార్క్స్ 10 మార్క్స్ ఉంటుంది. సో టోటల్ 20 మార్క్స్కి మనకు పార్ట్ బి అన్నది అడగడం జరుగుతుంది. సో మనకు టైం డ్యూరేషన్ వచ్చేసి 1.5 అవర్ ఉంటుందండి. సో మీకు ఇంటర్నల్ క్వశ్చన్ పేపర్ మోడల్ చూపించలేదని అంటారు మీరు మళ్ళీ. సో మనకు ఇంటర్నల్ వచ్చేసి కంప్లీట్ మన సెమిస్టర్లో మన టీచింగ్ ప్రాసెస్ కానీ మనం నేర్చుకున్నది కానీ ఇంకా వైవా కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు చూసి మనకు ఇంటర్నల్ మార్క్స్ అన్నది వేయడం జరుగుతుంది అండ్ ఇంటర్నల్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. సో బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ సెమిస్టర్ స్పెషల్ లెర్నింగ్ డిజబిలిటీ కోర్స్ వాళ్ళకు ఇదండి డీటెయిల్స్. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ కోర్స్ చేస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.